సొంతంగా ఓ భూమి ఉండాలి. ఈ కల మనలో చాలామందికుంటుంది కదా. కాని ఒక్కోసారి తక్కువ ధరకి వస్తుందని ఆశపడి తీసుకునే ఓ చిన్న నిర్ణయం మన కలను పీడకలగా మార్చేయొచ్చు. ముఖ్యంగా ఈ ఫామ్ల్యాండ్ ప్లాట్ల విషయంలో ఇది జరుగుతుంది. ఈరోజు మనం ఆ ప్లాట్ల వెనుకున్న ఓ పెద్ద ప్రమాదం గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఒక్కసారి ఊహించుకోండి. మీరు ఎంతో ఇష్టపడి కష్టపడి సంపాదించిన డబ్బుతో ఓ ప్లాట్ కొన్నారు. దానికి వెళ్ళడానికి మంచి రోడ్డు కూడా ఉంది. అంతా బాగుందనుకుంటారు. కానీ ఒక్క క్షణం ఆగండి. ఆ రోడ్డు నిజంగా ఎవరిది? ఈ ఒక్క చిన్న ప్రశ్నలోనే మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. నమ్మలేకపోతున్నారా? చూడండి. సరే, మరి ఎలాంటి రిస్క్ లేకుండా సేఫ్గా భూమి కొనాలంటే దారిలేదా? ఉంది, ఒక్కటే దారి. అదేంటంటే ప్రభుత్వం ఆమోదించిన లేఅవుట్. ఉదాహరణకి మనకు హైదరాబాద్లో హెచ్ఎండిఏ లాంటివి ఉంటాయి కదా, అలా అప్రూవ్డ్ లేఅవుట్స్ అన్నమాట. ఇవి ల్యాండ్ కొనడానికి ఒక గోల్డ్ స్టాండర్డ్ లాంటివి. అసలు ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు భూమిని ముక్కలు చేసి అమ్మడమే లేఅవుట్ అని. కాదు, అదొక పక్కా లీగల్ ప్రాసెస్. ఫస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చాలి. తర్వాత రోడ్లు, పార్కులలాంటివి ఏర్పాటు చేసి వాటిని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి. అప్పుడు మాత్రమే అది 100% అప్రూవ్డ్ లేఅవుట్ అవుతుంది. చూడటానికి ఈ 6 స్టెప్స్ కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు. కానీ ల్యాండ్ని కన్వర్ట్ చేయడం దగ్గర్నుంచి రోడ్లని ప్రభుత్వానికి ఇచ్చేయడం వరకు ప్రతి ఒక్క స్టెప్ మనలాంటి కొనుగోలుదారుల సేఫ్టీ కోసమే పెట్టారు. ఇది చాలా ముఖ్యం. ఇక్కడో చాలా ముఖ్యమైన రూలుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓ డెవలపర్ 20 ఎకరాల్లో లేఅవుట్ వేశారనుకుందాం. వాళ్ళు ఆ 20 ఎకరాల్ని అమ్మేయడానికి వీల్లేదు. అందులో కేవలం 60% అంటే 12 ఎకరాలు మాత్రమే ప్లాట్లుగా అమ్మగలరు. మరి మిగతా 40% అంటే ఏకంగా 8 ఎకరాలు ఆ భూమిని రోడ్లు, పార్కుల లాంటి పబ్లిక్ అవసరాల కోసం ప్రభుత్వానికి వదిలేయాల్సిందే. ఇది చట్టం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే, ఒక అప్రూవ్డ్ లేఅవుట్లో మొత్తం ప్లాట్లు అమ్మేశాక డెవలపర్ చేతిలో ఒక్క గజం భూమి కూడా మిగలకూడదు. 60% భూమి కొన్నవాళ్లకి, మిగిలిన 40% భూమి ప్రభుత్వానికి చెందుతుంది. సింపుల్. ఇక డెవలపర్కి ఆ ప్రాజెక్టుతో సంబంధం తెగిపోతుంది. సరే, ఇప్పుడు కాయిన్కి మరోవైపు చూద్దాం. అవే ఈ ఫామ్ ల్యాండ్ ప్లాట్లు. చూడ్డానికి భలే ఆకర్షణీయంగా తక్కువ రేటుకొస్తున్నట్టు అనిపిస్తాయి. కాని ఆ తక్కువ ధర వెనకే ఓ పెద్ద ట్రాప్ దాగుంది. తేడా చాలా క్లియర్గా ఉంటుంది. చూడండి, అప్రూవ్డ్ లేఅవుట్ అంటే అది ఒక అఫీషియల్ ప్లాట్ నంబర్తో ఉండే రెసిడెన్షియల్ ల్యాండ్. కానీ ఫామ్ ల్యాండ్ ప్లాట్ అది పేపర్స్ మీద ఇప్పటికీ అగ్రికల్చర్ ల్యాండే. అందుకే దాని రిజిస్ట్రేషన్ ప్లాట్ నంబర్తో జరగదు. ఒక పెద్ద సర్వే నంబర్లో సబ్ డివిజన్ పేరుతో ఓ చిన్న ముక్కగా రిజిస్టర్ చేస్తారు. అంటే ఫైనల్గా కొనేది ప్లాట్ కాదు, కేవలం వ్యవసాయ భూమిలో ఒక వాటా అంతే. మరి ఎందుకింత చీప్గా వస్తాయివి? సింపుల్. ఎందుకంటే హెచ్ఎండిఏ లేఅవుట్లో మనమిందాక చెప్పుకున్నాం గదా, ఆ కన్వర్షన్ ప్రాసెస్, రోడ్ల డెవలప్మెంట్, భూమిని ప్రభుత్వానికివ్వడం, ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న పనులు. ఇక్కడ ఆ పనులేవీ ఉండవు. ఆ ఖర్చులన్నీ మిగిలిపోతాయి కాబట్టే రేటు తక్కువగా ఉంటుంది. రైట్. ఇప్పుడు మనం అసలు పాయింట్కి వస్తున్నాం. ఈ మొత్తం కథలో అత్యంత ప్రమాదకరమైన విషయం ఇదే. ఆ రోడ్డు ఎవరిది? చూడండి, అప్రూవ్డ్ లేఅవుట్లో అయితే ఆ 40% భూమిని, అంటే రోడ్లు, పార్కుల్ని గవర్నమెంట్కి రిజిస్టర్ చేస్తారు. అది గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు. కానీ ఈ ఫామ్ ల్యాండ్ స్కీమ్లో అసలు సమస్యే ఇక్కడ మొదలవుతుంది. ఆ 40% భూమి ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ పేరు మీదే ఉండిపోతుంది. 40%? ఇది చాలా పెద్ద ఏరియా. అంటే ప్రాజెక్ట్లో దాదాపు సగం భూమి ఇంకా ప్రైవేట్ వ్యక్తి, అంటే ఆ పాత భూయజమాని కంట్రోల్లోనే ఉంటుంది. మనం కొన్నది కేవలం ఆ 60%లోని ఓ చిన్న ముక్క మాత్రమే. దీని అర్థమేంటో తెలుసా? ఆ 40% భూమి తన పేరు మీదే ఉంది కాబట్టి లీగల్గా దాన్ని ఎప్పుడైనా ఎవరికైనా అమ్మేసుకునే పూర్తి హక్కు అతనికి ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ రికార్డుల ప్రకారం అది రోడ్డు కానే కాదు, అది అతని పర్సనల్ ప్రాపర్టీ. ఈ పాయింట్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఫామ్ ల్యాండ్ లేఅవుట్లో మనకు కనిపించే ఆ రోడ్డు చట్టం దృష్టిలో అసలు రోడ్డే కాదు. అది ఇప్పటికీ ఆ ఓనర్ ప్రైవేట్ అగ్రికల్చరల్ ల్యాండ్. ఈరోజు మనల్ని దానిపై నడవనువ్వొచ్చు, కాని రేపు ఆ గ్యారంటీ ఎవరిస్తారు? ఆ యజమానిగాని, వాళ్ల వారసులుగాని ఎప్పుడైనా దాన్ని మూసేయొచ్చు, లేదా ఇంకొకరికి అమ్మేయొచ్చు. ఓకే, ఒకవేళ ఇప్పటికే ఇలాంటి ఫామ్ ల్యాండ్ ప్లాట్లో ఇన్వెస్ట్ చేసేసుంటే పరిస్థితేంటి?
టెన్షన్ పడకండి. నష్టాన్ని ఆపడానికి, మన ఇన్వెస్ట్మెంట్ని కాపాడుకోవడానికి కొన్ని దారులున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి, ఇండివిడ్యువల్గా మీ ప్లాట్కి ఆనుకుని ఉన్న రోడ్లో కొంత భాగాన్ని మీ పేరు మీద రిజిస్టర్ చేయించుకోవడం. కానీ దీనికన్నా పవర్ఫుల్ సొల్యూషన్ రెండోది. అదేంటంటే, ప్లాట్లు కొన్నవాళ్లందరూ కలిసికట్టుగా ఒక రిజిస్టర్డ్ అసోసియేషన్గా ఫామ్ అవడం. అసోసియేషన్ ఏర్పాటు చేశాక నెక్స్ట్ ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఇదే. రోడ్లు, పార్కుల కోసం వదిలేసిన ఆ మొత్తం 40% భూమిని ఒరిజినల్ ఓనర్ దగ్గర్నుంచి మీ అసోసియేషన్ పేరు మీదకు లీగల్గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అప్పుడు ఆ కామన్ ఏరియా మీద పూర్తి హక్కులు మీకే వస్తాయి. సో ఫైనల్గా, భవిష్యత్తులో ఇలాంటి ట్రాప్స్లో పడకుండా ఉండాలంటే ఏ ప్రాజెక్టులో అయినా సరే డబ్బు పెట్టే ముందు కేవలం ఒకే ఒక్క ప్రశ్న అడిగితే చాలు. ఆ ప్రశ్న ఇదే: అయ్యా, ఈ లేఅవుట్లో ఉన్న రోడ్లు, పార్కులు ఎవరి పేరు మీద రిజిస్టర్ చేసున్నాయి? మీ ఒరిజినల్ ఓనర్ పేరా, లేకపోతే గవర్నమెంట్ పేరా? చూడండి, ఈ ఒక్క ప్రశ్నకు వచ్చే జవాబే మీ పెట్టుబడి ఎంత సేఫ్ అనేది డిసైడ్ చేస్తుంది. వాళ్లు గనక గవర్నమెంట్ లేదా అసోసియేషన్ అని చెప్తే మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్. అదే గనక ల్యాండ్ ఓనర్ పేరు మీదే ఉంది అని సమాధానం వస్తే అక్కడ పెద్ద రెడ్ ఫ్లాగ్ ఉందని అర్థం చేసుకోండి. మీ కలను, మీ డబ్బును కాపాడుకోవడానికి ఈ ఒక్క ప్రశ్న చాలు.